సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలున్నా లెజెండ్స్ మాత్రం కొంతమందే. సంవత్సరానికి 1-2 సినిమాలతోనే యంగ్ హీరోలు ఆపసోపాలు పడుతుంటే ఏడాదికి ఏకంగా 4-5 సినిమాలు చేస్తున్నారు సీనియర్లు. ఆరేంజ్ సినిమాలతో యంగ్ హీరోలకు పోటీగా తగ్గేదేలే అంటున్నారు సీనియర్ హీరోలు. యంగ్ హీరోలు కూడా సీనియర్ల స్టామినాని, క్రేజ్ ని మ్యాచ్ చేయడానికి పోటీ పడుతున్నారు. మరి ఈ సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ వార్ ఆడియన్స్ కి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోంది. యంగ్ హీరోలు సీనియర్ల స్టార్డమ్ ని క్యాచ్ చేయడానికి, వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకోవడానికి తగ్గేదే లేదంటూ పోటీగా సినిమాలు చేస్తున్నారు. సీనియర్లు 50 ఇయర్స్ ఇండస్ట్రీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఇంకా తమ క్రేజ్ ని కంటిన్యూ చేస్తుంటే, సీనియర్ల డామినేషన్ ని ఓవర్టేక్ చేయాలని యంగ్ హీరోలు కూడా పోటాపోటీగా సినిమాలు చేస్తున్నారు. కొత్త హీరోలు కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్నా, వేల కోట్లతో బాక్సాఫీసులు బద్దలు చేస్తున్నా వాళ్లతో కూడా పోటీకి కూడా తగ్గేదే లేదంటున్నారు సీనియర్లు. సౌత్ లో సీనియర్స్ లోనే కాదు, అందరికంటే క్రేజ్ లో, ఇమేజ్ లో, పాపులారిటీలో, ఆఖరికి రెమ్యునరేషన్ లో కూడా టాప్ లో ఉన్న హీరో రజనీకాంతే. రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే తమిళ్లోనే కాదు, సౌత్ మొత్తం పండుగ చేసుకుంటారు ఫ్యాన్స్. అందుకే రజనీకాంత్ సినిమా రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ లు, రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ రికార్డులు సొంతం చేసుకుంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జైలర్ సినిమానే. దాదాపు 700 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రజనీకాంత్ స్టామినాని ఆడియన్స్ తో పాటు యంగ్ హీరోలకు కూడా చూపించింది. త్వరలోనే జైలర్ 2 కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. తమిళనాడులో ఉన్న యంగ్ హీరోల కంటే రజనీకాంత్ కే క్రేజ్ ఎక్కువని స్వయంగా వాళ్లే ఒప్పుకుంటారు. అందుకే 74 ఏళ్ల వయసులో కూడా ఇంకా పవర్ఫుల్ మూవీస్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. క్రేజ్ విషయంలోనే కాదు, రెమ్యునరేషన్ లో కూడా రజనీదే టాప్ ప్లేస్. రజనీకాంత్ గతంలో 100 కాదు, ఏకంగా 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. జైలర్ సినిమా కోసం 110 కోట్లు తీసుకున్న రజనీ ప్రాఫిట్స్ లో షేర్ మరో 100 కోట్లు అందుకుని అప్పట్లోనే ట్రెండ్ సెట్ చేశారు. లేటెస్ట్ గా కూలీ కోసం రజనీ తీసుకున్న 280 కోట్ల రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. రెమ్యునరేషన్, ప్రాఫిట్ షేర్ అన్నీ కలిపి కూలీ సినిమా కోసం 280 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు రజనీకాంత్. ఆగస్టు 14న కూలీ సినిమా రిలీజ్తో మరోసారి తన కలెక్షన్ స్టామినా ప్రూవ్ చేసుకుంటారని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఫ్యాన్స్. 70 ఏళ్ల కమల్ హాసన్ కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ తన సత్తా చూపిస్తున్నారు. యాక్టింగ్ వైజ్ ప్రయోగాలు, క్యారెక్టర్ వైజ్ ఎక్స్పెరిమెంట్లు చేయడంలో కమల్ హాసన్ తర్వాతే ఎవరైనా. అందుకే ఇప్పటికీ కమల్ హాసన్ సినిమా రిలీజ్ అవుతోందంటే ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తారు ఫ్యాన్స్. వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఆ సినిమాల్లో కూడా డిఫరెన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు కమల్. సినిమా హిట్ ఫ్లాప్ సంగతి పక్కన పెడితే డిఫరెంట్ క్యారెక్టర్స్ తో తన వర్సిటాలిటీ ప్రూవ్ చేసుకుంటున్న కమల్ యంగ్ జనరేషన్ కి అన్డౌటెడ్లీ పోటీయే అంటారు అభిమానులు.